కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమండోయ్, ఇంత తెల్లారే కూడా ఎవడు పడుకోడు? రోజు పిచ్చిదానా, నేను అరగంట క్రితమే లేచానే. పొద్దున్నే లేచి నీ దరిద్ర మొహం చూడలేక ఫోన్ లో అనుష్క బొమ్మ చూసుకుంటూ కూర్చున్నా. అదేంటండి, పెళ్ళైన కొత్తలో పిలిచిమన్న మొహం చూసేవారు కదా, ఇప్పుడు ఏమైంది? అప్పుడు అదుర్సులో శ్రీముఖిలా ఉండేదాన్ని, ఇప్పుడు పటాసులో శ్రీముఖిలా తయారయ్యావు. ఏంటండి ఆ పిచ్చి మాటలు? మొన్న నాకు యాక్సిడెంట్ అయింది కదా, నీ రక్తం ఎక్కిచ్చారే, అప్పటి నుంచి అంత పిచ్చి పిచ్చిగానే ఉంది లోపల. అమంగళం హతమవు గాక. రోజుకు 100 సార్లు పెళ్ళం హతమవు గాక నేను అనుకుంటా. అయితేగా నేను ఎన్నో పూజలు వ్రతాలు నోస్తే మీ నా భర్తగా లభించారండి. ఆ వ్రతాలు పూజలు నేను చేయకే నువ్వు నాకు పెళ్ళంగా దాపరించావే. మీరు ఎప్పుడు ఇలాగే అంటారు. ఆ పక్కింటి సుబ్బారావు చూడండి, పెళ్ళైన 2 ఏళ్ళకి 3 ఏళ్ల బాబు ఉన్నాడు. 2 ఏళ్లకు పెళ్లి అయితే 3 ఏళ్ల బాబు ఉన్నాడు. అవును. ఈడెవడో డిగ్రీ తీసుకున్నాక చదవటం స్టార్ట్ చేశాడు. మీరు ఎప్పుడు ఇలాగే అంటారు. ఆయన మన ఈడు జోడు బాగుందని చూసే జనం అందరూ అంటారు. కాపురం చేయడం ఏంటండి మీ ప్రాబ్లం? సైజు కరెక్ట్ గా ఉందని చెప్పి సీమ టపాకాయ తీసుకెళ్లి ప్లగ్ లో పెడతామంటే మీరేమో కాపురం చేయరు, రోజేమో ఆఫీస్ కి తుర్రుమంటారు. నేను ఒక్కదాని ఇంట్లో బోర్ కొడుతుందండి. నువ్వేం ఫీల్ అవ్వకే. ఆ పక్క వీధిలో 5 ఇళ్లలో 0 లేసే కాంట్రాక్ట్ ఒకటి తీసుకున్నా, రేపటి నుంచి దానికి ఎందుకు. మామూలుగా అండి మనిషి బాడీలో 206 బొక్కలు ఉంటాయి, కానీ దీనికి బాడీ అంతా ఒకటే బొక్క. ఏం చేస్తాను చెప్పండి? ఏమండోయ్, నేను కూడా కొద్దిగా మేకప్ వేస్తే అనసూయ కంటే అందంగానే ఉంటానండి. గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరూ త్రివిక్రమ్ అవ్వరు. అలాగే మేకప్ వేసుకుంటే నువ్వు మనసు అవ్వవు, తెలుసుకో. నీలాంటిదే లోతుగా ఆలోచించమంటే లోతుగా ఉన్న బావిలో దిగి ఆలోచించిందంట. చీరలమ్మ చీరలు, జరే చీరలు, పోతే చీరలు. ఏమండి, అవేవో జారే చీరలు అంటండి, అక్కడ తీసుకుంటానండి. జారే చీరలు ఊడిపోయే చీరలు కాదే, జరీ చీరలు. ఎరా పలకటం సరిగా రాదా? నువ్వు కూడా దుర్గారావుకి దూర బంధువులు ఉన్నావు, కూర్చో. ఏమండి చీరలు కావాలా? లేదురా, చీపుర్లు కావాలి. చీరలు తెచ్చి మళ్ళీ చీరలు కావాలని అడుగుతావేంట్రా? అమ్మగారు, ఇది నగ్మ కట్టుకున్న చీర తీసుకోండి. అది ఎవరితో కట్టుకుని చీర నాకిస్తావేంటారు ఎదవా? టాబ్లెట్ తో పోయేదాన్ని కత్తెర దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. ఆ చూపేంట్రా, రాత్రులు ఒత్తులారిపోయిన బాంబులన్నీ పొద్దున్నే ఏరుకొని పేల్చుకునే వాళ్ళగా. ఏమండి, మీకు రేపు నుంచి ఆఫీస్ 2 రోజులు సెలవు కదా, ఒకసారి మా పుట్టింటికి వెళ్ళొద్దామండి. మీరు భలే అడుగుతారే. మీ అవసరం అయితే మాత్రం పెగ్గుల్లో 5 ముక్కల్లా కలిసిపోతారు. అదే మా అవసరం అయితే ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళమంటారు. మా చెల్లెలు నా మీద బెంగ పెట్టుకుందండి. సరిగ్గా కనుక్కో, నీ మీద పెట్టుకుందా నా మీద పెట్టుకుందా? నా మీద అయితే ఈ రైతులు వెళ్దాం, నీ మీద అయితే రేపు వెళ్దాం. ఏమండోయ్, పగలు 12 గంటలే, రాత్రి 12 గంటలే. చూశారు కదండి, ఈ రాత్రి అనే ఒక పదం చెప్పి మనల్ని బాగా కంట్రోల్లో పెట్టుకుంటున్నారండి. అసలు ఈ చీకటి అనేది లేకపోతే మగాడి జీవితం వైజాగ్ బీచ్ లో లైట్ హౌస్ లా వెలిగిపోయేది. సర్లే ఆడవకు, వెళ్దాంలే. మామూలుగా మగాడు ఏదైనా సాధించాలంటే రాత్రి మగల్లో కష్టపడాలి, కానీ ఆడాళ్ళు జస్ట్ ఏడిస్తే చాలు అన్ని సాధించేస్తారు. ఏమండి, కొంచెం ఇల్లు చూసుకోమని, ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి, పక్కన సరే చెప్పొస్తారండి. ఎందుకు నగలు డబ్బులు ఎక్కడున్నాయో కూడా మొత్తం లిస్టు రాసి ఇవ్వే. అన్ని వాళ్ళకి చెప్తే అలాగే. అబ్బా, నాకు ఆ మాత్రం తెలివి లేదనుకో మాకండి. దొంగలు పడితే వాడు కరెంట్ షాక్ కొట్టాలని గుమ్మం అంతా కరెంట్ వైర్లు పెట్టా. రేపే అలవే. ఇంటి నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ డోర్ దగ్గరికి నువ్వే అలవే. ఏమండి, ఎలాగో మా పుట్టింటికి వెళ్తున్నాం కదా, మా నాన్నకి మా అమ్మకి చీర బట్టలు తీసుకెళ్దామండి. బట్ట అవసరం లేదు, ఆకులు అలమలు తీసుకెళ్తే వాళ్ళే చుట్టుకుని పడుకుంటారు. పదా ఏ తోడళ్ళు, నువ్వు కూడా వచ్చావేంటి? వచ్చాడా? ఇప్పుడే చెప్తున్నాను మా ఆవిడతో, సెలవు దొరికితే చాలు అత్తవారింటి పని తింటాడని. నువ్వు మాత్రం హరిశ్చంద్ర ఘాటుకు వచ్చావంటరా, నువ్వు వచ్చింది అత్తగారింటికి. ఏవే చెల్లి, ఏంటి బాగా చిక్కిపోయావే? తరం మారిన తర్వాత తాళి కట్టాడు, మరి చిక్కుపోక ఏం చేస్తుంది అది? ఏం మాట్లాడుతున్నావయ్యా, మాది అన్యోన్యమైన సంసారం తెలిసినా? ఒరే, అది నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు అది ఉయ్యాల్లో ఉంటది, నీకు చుట్టూ రాలిపోయేటానికి అది జడేసుకుని ఉంటది. పాపం పండ్ల చెట్టు లాంటి పిల్లని పళ్ళ చెట్టు మార్చుకునేవాడికి ఇచ్చి చేశారు కదరా. నమస్తే మామయ్య గారు. గారు ఇదేనా రావడం? ఇప్పుడే ఫ్లైట్ దిగి లగేజీతో వచ్చాం. ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడే దిగాల్సింది, 4 తీసుకొని వచ్చేవాళ్ళు. తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాది చాలా రిచ్ ఫ్యామిలీ తెలిసినా? మా ఇంట్లో కుక్క మెల్లో కూడా బంగారు గొలుసు ఉంటది. అందుకేనా మీ మెల్ల కూడా బంగారం మెరిసిపోతుంది? అల్లుడు, మనకున్న 10 ఎకరాల్లో ఆ రౌడీలు పెద్ద గొడవ చేస్తున్నారు. అల్లుడు, మామయ్య గారు ఆ 10 ఎకరాలు నాకు రాసి ఇవ్వండి, నేను చూసుకుంటా. నీకు రాయడం ఏంటయ్యా? మామయ్య గారు, ఆ 10 ఎకరాలు నాకు రాయండి, లేదా మీ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను నేను. అదేంటి అల్లుడు అలా మాట్లాడుతున్నావు? భార్యను ప్రేమించాలి, పరాయి స్త్రీని గౌరవించాలనే పద్ధతి తెలీదా? ఈ మాటలు మీరు మాట్లాడుతుంటే సన్నీ లియోన్ సాంప్రదాయం గురించి మాట్లాడినట్టే ఉందండి. ఇంతకే ఏం చేస్తున్నారా? ఎస్సీ పోస్ట్ కి ప్రిపేర్ అవుతున్నాను. అవును మామయ్య గారు, నేను ఎస్సీని అయ్యాను అనుకో, మీరు ఏం చేస్తారు? ప్రభుత్వ మర్యాదలతో గాల్లోకి తుపాకీ పేల్చి దాన సంస్కారాలు కంప్లీట్ గా చేస్తాడు. ఏం మాట్లాడతావా ప్రతి దానికి నువ్వు? మా ఫ్యామిలీ చరిత్ర నీకేం తెలుసు అనుకుంటా? చరిత్ర ఉంది. మా నాన్నగారికి నేను 17వ సంతానం తెలుసా? 17 మందే? కన్నాడా పొదిగాడారా?
అది కాదండి, ధోని అంటే మా నాన్నగారికి ఇష్టం. ఆయన 17 సెంచరీలు చేశాడు కదా, అని చేత 17 మందిని కన్నాడు. కానీ అయ్యం టెండూల్కర్ ఫ్యాన్ వల్ల 50 మందిని కనేవాడు. సర్లే గాని అల్లుడు గారు ఏం తింటారా? ఏం తింటాం ఏంటంటే మంచి నాటుకోడి కొంచెం తీసుకురండి. ఒక్కో ముక్క తినడానికి వారం పట్టిద్దాం, కొంచెం చూసుకోండి. నువ్వు చాలా పొరపాటు మాట్లాడుతున్నావు. ఈ చేత్తో గుద్దితే ఐరన్ రాడ్ ఇరిగిపోయింది తెలిసిన? అదేంటి మీ ఆవిడ విరిగిన చేతికి ఐరన్ రాడ్ వేశారని చెప్పింది? బావా ఎక్కడున్నానో చెప్పుకో. ఒరే నువ్వు నా వెనకుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? గ్లాస్ వెనక గంగాల నుంచున్నట్టే ఉందిరా. బాబా నా గురించి ఏమైనా తీసుకురాలేదు? తీసుకొచ్చారా? ఆ బ్యాగ్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకో. అది కాదు బావా, బట్టలు లాంటివి ఏం తీసుకురాలేదా? పండగ సీజన్ కదరా, టెంటులు షామ్యానాలు ఇవ్వనన్నారు, కుట్టిద్దామంటే. అల్లుడు గారు ఆ, ఇక గారి తినండి. మీరు గారి తెచ్చినా సరే జిలాబీలాగా ఉంటది అనుకో. వయసు పైబడింది కదా, తీపి కారంగాను కారం తీపిగాను అనిపిస్తాడు. ఇగో మావయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. అల్లుళ్ళు ఇద్దరం వచ్చాం, కొంప దద్దరిల్లిపోద్ది. దద్దరిల్లిపోవాలంటారా? సీటు కింద ఒక సీమ టమాకాయ పెట్టండి, బాగా దద్దరిల్లిపోద్ది. ఏమండే మావయ్య గారు, నాకు తెలియక అడుగుతున్నాను, ఏంటంటే కొంప అంతా దోమలా? వాటికి నీ దగ్గర రక్తం లేదనే విషయం తెలియక తిరుగుతున్నాయి లేరు నువ్వు. నీకు ఎటకారం ఎక్కువే. ఈ పెద్దల్లుడు గాడు ఆస్తి మొత్తం కొట్టేసేలా ఉన్నాడు, అది ఎలాగైనా మనమే కాజేయాలి. తమ్ముడు గాడేమో చాలా తెలివైన లాగా ఉన్నాడు. ఈ ఆస్తి అంతా ఇటు కొట్టేస్తాడేమో. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ముందు వేసేవలసిందే. ఏంటి అదో రకంగా ఉందా? మరి అది పెట్రోల్ రా. పెట్రోల్ తాగేసానా? ఇప్పుడు ఎలాగా? ఎంత తాగావు? ఓ లీటర్ తాగి ఉంటాను. ఒక 40 కిలోమీటర్లు పెరగొచ్చు. 40 కిలోమీటర్లు వస్తుందా? పాత టీవీఎస్ మోడల్ కదరా, వస్తది. ఎటకారమా ఏంటో నాకేం అర్థం అవుతలేదు. ఏమే వీడు బాగా ఫోజు కొడుతున్నాడు గానీ మన రేంజ్ ఏంటో చూపించలేదు. ఒక సిగరెట్ తీసరా? తెస్తానుండండి. ఆహా, నీకెలా ఉంది? రేంజ్ ఉంది, నాకు ఉంది. ఏంటే నువ్వు అప్పుడు వెళ్ళిపోతున్నా, నువ్వు సిగరెట్ తీసుకురా, చెప్తాను నీ సంగతి. యాస్ట్రే కాళ్ళ దగ్గర పెడితే బూడి దగ్గర నోట్లో వేసుకోమంటావంటే అది. సిగరెట్ కాలుతుంది తెలీదు, అటు ఇటు చేసి పెడతావు. ఏమే ఇల్లా టవల్ తీసుకోనరా. నువ్వు తేబట్టి ఆ టవల్ తీసుకురా, నాకు కూడానే. మొత్తం సేమ్ టు సేమ్ దించేస్తున్నాడు. అన్నిటి మామూలు కాదు. లేదు. ఏమే ఆ కత్తి తీసుకోనరా. మనమే అన్నా తగ్గుతావా? నాకు ఒక కత్తి తీసుకురా. ఏమనుకోకు ప్లీజే, ఆ బొట్టు తీసేయి. ఆస్తి మొత్తం మనకే పద. మామయ్య గారు థ్యాంక్ యూ. పెద్దలు గారు పోయారు, ఆస్తి మొత్తం చిన్నల పేరు మీద రాస్తే మనం సరదాగా. ఒరే తోడల్లుడు, ఎంత తెలుగుగా దెబ్బ కొట్టేవరా నన్ను.